హెల్తీగా దోసల్ని ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఫుల్ రెసిపీ చూడండి. హాయ్ దిస్ ఈజ్ మౌని. వెల్కమ్ టు రొటీన్ డైరీ. మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్ మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. వీటిని 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకుని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ రాగి ఇడ్లీ రవ్వని తీసుకోవాలండి. ఈ ఇడ్లీ రవ్వ మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని కూడా నీట్‌గా వాష్ చేసుకుని 6 to 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. 8 అవర్స్ కి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా సోక్ అయిందో. ఇప్పుడు ఈ రవ్వను వాటర్ లేకుండా మిక్సీకి యాడ్ చేసుకుని ముందుగా నానబెట్టిన మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోతుందండి. దీనికి హాఫ్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకుని మొత్తం నీట్ గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకున్న తర్వాత పల్చగా దోశల్లో వేసుకుని రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్ గా హెల్దీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రాగి ఇడ్లీ రవ్వను యూజ్ చేసి సాఫ్ట్ గా ఉండే ఇడ్లీస్ ని ఎలా తయారు చేసుకోవచ్చో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే గనక లైక్ చేసి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.